వెజ్ బిర్యానీ కోసం 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని గరం మసాలా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్, ఆలు, బీన్స్, బఠానీ వేసుకొని వేయించుకోవాలి ఒక 1 మినిట్ వరకు. తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇందులోనే అరకప్పు పెరుగు, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసి టమాటా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బీట్రూట్ కూడా వేసుకోవాలి. బీట్రూట్ చివర్లో వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకొని 4.5 కప్పు వరకు వాటర్ వేసుకొని పైన ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.